నేను నా డెలివరీ స్టోరీ ఎందుకు షేర్ చేసుకున్నానో మీతో చెప్తాను. ఎండ్ వరకి చూడండి. సో, నేను 9థ్ మంత్‌లో చెకప్‌కి టిఫిన్ చేసి వెళ్ళానని చెప్పాను కదా! సో, అక్కడైతే మ్యామ్ సీటీజీ పెట్టి బేబీ హార్ట్ బీట్ చాలా లో ఉంది. వెంటనే సి సెక్షన్ చేయాలి. పొద్దున్నుంచి ఏమన్నా తిన్నావా అని అడిగింది. పొద్దున్నే టిఫిన్ చేసి వచ్చాను. అలాగే ఇందాక ఒక బనానా కూడా తిన్నానని చెప్పాను. ఎందుకు మ్యామ్ అని అడిగాను. సో, డెలివరీ టైంలో అనస్థీషియా ఇస్తారు కదా! ఎంప్టీ స్టమక్‌తో ఉండాలి. లేదంటే కొన్నిసార్లు వామిట్ అయ్యి ఊపిరితిత్తులోకి వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పారనమాట. ఇంకా మనకి బేబీ హార్ట్ బీట్ లో ఉంది. పెద్దగా టైం లేదు కాబట్టి ఏం జరిగినా మేము బాధ్యులము కాము అని హస్బెండ్‌తో సైన్ తీసుకొని నాకు డెలివరీ చేశారు. సో, బేబీ పుట్టగానే 24 అవర్స్ ఎన్ఐసీయూలో పెట్టారు. ఫైనల్‌గా గాడ్ బ్లెస్సింగ్స్‌తో నేను, నా బేబీ హెల్తీగా, సేఫ్‌గా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో, మీకు కూడా ఇలా జరగకూడదు అంటే చెకప్‌కి కొంచెం ఎర్లీగా ఏం తినకుండా బాక్స్ క్యారీ చేసుకొని వెళ్ళండి. చెకప్ అయిపోయాక అక్కడే తినేసేయండి.